ఇప్పుడు ఈ అభినందన్ సినిమా రైట్స్ కానీ, నీరాజనం రైట్స్ కానీ, ఛాయ్ మహమూద్ రైట్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? డీటెయిల్ రైట్ ఇప్పుడు ఓటీటీ డీటెయిల్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, అప్పుడు డీటెయిల్ ఇచ్చేసారా వేరే ఎవరికన్నా? అవి ఇంకా నాకు కొన్ని తెలియవు సార్, కొన్ని తెలిసే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో కొడితే సినిమాలు వస్తున్నాయి, అసలు రైట్స్ దాని అగ్రిమెంట్స్ ఉంటాయి కదా? అగ్రిమెంట్స్ ఉన్నాయి, తెప్పిస్తున్నాను, తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరి మళ్ళీ అదే సినిమా రీమేక్ చేసినా ఎవరికైనా సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ కూడా ఇప్పుడున్న సబ్జెక్టే చెప్పాలంటే. ఇలాంటివి మరి భద్రపరచుకోకపోతే అదే ఆస్తి అంటున్నారు కాబట్టి. అవును సార్. అది ఇప్పుడు మంచి కురిసే వేళలో ఒక ఆస్తి, అభినందన్ ఒక ఆస్తి, నీరాజు ఆయన తీసిన 4 సినిమాలే కావచ్చు కానీ 4 సినిమాలు కూడా 400 కోట్ల కింద చెప్పాలి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. తెలియదు సార్, చెప్పలేము. కానీ అభినందన్ రీమేక్ చేయలేదా వేరే భాషల్లో? డబ్బింగ్ చేయడం కానీ? అప్పుడు హమ్ ఆప్కే హై కౌన్ వచ్చిందని అన్నారు, సేమ్ సబ్జెక్ట్. నాన్నగారు వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. చాలా ఉంది చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే, చాలా ఉంది. సో ఈ మ్యాగజైన్ పెట్టాలి అన్నాక చెప్పాను కదా, చాలా మంది ఎందుకు ఆడపిల్ల మగవాళ్ళ మేమే చేయలేము. పత్రిక పెట్టడం అనేది ఈ రోజుల్లో ప్రింట్ మీడియా పత్రికలు, పెద్ద పెద్ద సినిమా పత్రికలే మూతపడిపోయినాయి. అవును, మేమే చేయలేము, నువ్వేం చేస్తావు, అది నన్ను డిస్కరేజ్ చేశారు. నేను అందరి ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ విన్నాను. దీనివల్ల ఏంటి, ఎందుకు వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు, మెయిన్ ఆర్టికల్స్ ప్రాబ్లం అని చెప్పారు, తర్వాత ప్రింటింగ్ ప్రాబ్లం ఒకటి చెప్పారు, డిజైనింగ్ ప్రాబ్లం అని చెప్పారు. ఈ డిజైనింగ్, ఆర్టికల్స్, టెక్నాలజీ ప్రాబ్లం నాకు లేదు, నేను ఏదో మేనేజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి డిజిటల్ అయ్యాక ఇంకా ఈజీ అయిపోయింది. సో నాకు ఆ టెక్నికల్ ప్రాబ్లము అది లేదు. సో ఒక ప్రింటింగ్ ప్రాబ్లము, నాన్న ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకుంటున్నాను. సో అలా లాంచ్ చేశాను. నా కళావేదిక తరపున, సంస్థ తరపున మీ నాన్నగారు చేసిన యాక్టివిటీస్ అన్నీ మీరు చేయాలనుకుంటున్నారా? అన్నీ కాదు, ఇవి 173 ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పటి వరకు ఒక 73 పైనే చేశాను నేను ఈ 10 yearsలో. ఇంకా ఒక్కొక్కటి అంటే ఆయన బర్త్డే, వర్ధంతి టైంలో, కళావేదిక యానివర్సరీలో ఒక్కొక్క కోరిక తీర్చుకుంటూ వస్తున్నాను అనమాట. అలా చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ మ్యాగజైన్ పెడతాను అన్న టైంలో నన్ను ఎంకరేజ్ చేసింది ప్రసన్న కుమార్ గారు. టీ ప్రసన్న కుమార్. ఆయన ఈ వేదిక ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. ఆయన లేకపోతే, ఆయన ఒక పెద్ద పిల్లర్ నాకు, ఆయన లేకపోతే నేను లేను. ఎప్పుడు కలిసారు మీరు ఆయన్ని? ఈ మ్యాగజైన్ లాంచ్ ముందరే కలిసాను. పెడుతున్నాను సార్ అంటే జాగ్రత్తగా చేసుకోమ్మా అన్నారు. ఇంక తర్వాత నుంచి నన్ను ఆయన చెప్పాడు సార్ నాకు. నేను భయపడుతూ ఉండేదాన్ని, అన్ని భయపడుతూ ఉంటే ఇలా అలా అని చెప్తూ ఉండే. ఆయన అన్నారు అసలు భగవత్ కేసరి అంటే ఆడవాళ్ళు షేర్, ఈ విషయం నాకు ముందే ఆయన చెప్పారు. మా టాపిక్ చెప్పారు, మా టాపిక్ ఎక్కడో లీక్ అయింది, వచ్చిందని అనుకుంటున్నాను నేను.